హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాట్ రూట్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము. కొంచెం బిజీగా ఉన్న కారణం చేత ఇప్పటి నుంచి ప్రతి వీక్ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ పొందండి. ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్ సేల్స్ లైఫ్ సైకిల్ ఇన్ మార్కెటింగ్. మనకి మార్కెటింగ్ 2 టైప్స్ ఉన్నాయి: ప్రోడక్ట్ మార్కెటింగ్, సర్వీస్ మార్కెటింగ్. ప్రోడక్ట్ మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్మేదాన్ని ప్రోడక్ట్ మార్కెటింగ్ అంటారు. సర్వీస్ మార్కెటింగ్ అంటే ఒక సర్వీస్ని కస్టమర్కి ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేసేదాన్ని సర్వీస్ మార్కెటింగ్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కావచ్చు, టెలికామ్ సర్వీస్ కావచ్చు, సో ఎక్సెట్రా. ఈ వీడియోలో మనం ఎక్కువ ప్రోడక్ట్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఆల్మోస్ట్ సర్వీస్ మార్కెటింగ్ కూడా సిమిలర్గానే ఉంటుంది. ప్రోడక్ట్ మార్కెటింగ్లో సేల్స్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాం. సేల్స్ లైఫ్ సైకిల్లో మనకి మొత్తం 7 స్టేజెస్ ఉన్నాయి: లీడ్ జనరేషన్, మేక్ కాంటాక్ట్, లీడ్ క్వాలిఫికేషన్, నర్చరింగ్ లీడ్, పిచ్చింగ్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్, క్లోజింగ్. వీటి గురించి ఒక్కొక్కటి చూద్దాం. లీడ్ జనరేషన్. లీడ్ అంటే ఇక్కడ కస్టమర్ అన్నట్టు. సో మనం ఒక వెబినార్ కానీ, కూపన్స్, అలా డిఫరెంట్ వేస్ ద్వారా మన గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాము. దాన్ని లీడ్ జనరేషన్ అంటారు. నెక్స్ట్, ఆ లీడ్ జనరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మేక్ కాంటాక్ట్. ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో ఈ కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి వచ్చారో వాళ్ళకి మనం కాంటాక్ట్ అవుతాము. ఒక సేల్స్ పర్సన్ మన కంపెనీ నుంచి కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లీడ్ క్వాలిఫికేషన్. కాంటాక్ట్ అయిన తర్వాత ఈ లీడ్ క్వాలిఫికేషన్లో సేల్స్ పర్సన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ గమనిస్తాడు. ఎవరైతే బై చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటారు. ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్ అంటే నర్చరింగ్ లీడ్. ఈ స్టేజ్లో ప్రీవియస్ స్టేజ్లో ఎవరైతే ఫిల్టర్ చేసుకున్నారో వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ పిచ్చింగ్ స్టేజ్లో వాళ్ళకి ప్రోడక్ట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్రెడీ వెబినార్లో వీటిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, ఇక్కడ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఈ స్టేజ్ అనేది. నెక్స్ట్, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. కస్టమర్స్కి వాళ్ళకి డౌట్స్ వస్తూ ఉంటాయి ఒక ప్రోడక్ట్ గురించి, వాళ్ళు రైజ్ చేస్తూ ఉంటారు. దానికి మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. సేల్స్ పర్సన్ క్లారిఫై చేస్తాడు దానికి. తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత ఫైనల్గా క్లోజింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో కస్టమర్ ఫైనల్గా సేల్స్ పర్సన్ కస్టమర్తో పర్చేస్ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తాడు డీల్. థ్యాంక్ యూ. ఇది సేల్స్ మార్కెట్.